గ్రామ సచివాలయాల్లో గత 5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఒకే చోట పనిచేస్తారో వాళ్ళందరూ కూడా జూన్ 30వ తేదీ లోపల బదిలీ కావాల్సిందే. అందులో కూడా లోకల్ మండలాల్లో ఎట్టి పరిస్థితిలో పోస్టింగ్ అయితే ఇవ్వకూడదు. గ్రామ సచివాలయాలకు సంబంధించి బదిలీ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పటికే గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది యొక్క బదిలీ ప్రక్రియ అనేది వేగవంతంగా జరుగుతూ ఉంది. వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది యొక్క బదిలీలు కూడా జూన్ 30వ తేదీ లోపల కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఒక అల్టిమేట్ అయితే జారీ చేసింది. దానికి సంబంధించి బదిలీలో ప్రాధాన్యం ఈ విధంగా ఉండబోతుందని కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అంధులు, మానసిక, శారీరక వికలాంగులైన పిల్లలు, తల్లిదండ్రులు, 40% పైగా వైకల్యం ఉన్నవారు, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్నటువంటి వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి జీవిత భాగస్వామి పిల్లలు గల ఉద్యోగులు, కారుణ్య నియామకాల కింద ఉద్యోగులు పొందిన వారు, అందులైన ఉద్యోగులు స్వయంగా కోరితేనే బదిలీ చేస్తారు వీళ్ళందరికీ కూడా. లేదా మీరు 5 సంవత్సరాలు వార్డు సచివాలయంలోనే పనిచేసినప్పటికీ కూడా మిమ్మల్ని బదిలీ ప్రక్రియలో తీసుకున్నారు. మీకు బదిలీ కావాలంటేనే చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో, భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే సచివాలయము లేదా సమీప సచివాలయాల్లో పోస్టింగ్ ఇవ్వాలంటూ బదిలీలో కొన్ని ప్రాధాన్యత అయితే ఇచ్చింది ప్రభుత్వం. సో ఒకసారి ఏది ఏమైనా ఇక్కడ ప్రత్యేకంగా మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు చూసుకున్నట్టయితే వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయనున్నారు. ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసినటువంటి వారికి బదిలీ తప్పనిసరి చేశారు. వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు పురపాలక శాఖ శుక్రవారం ప్రత్యేకంగా జారీ చేసింది. సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదని నిర్ణయించారు. ఈ నెల 12న గ్రామ సచివాలయాలు బదిలీలకు ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలోని వార్డు సచివాలయాల్లోనూ బదిలీలకు ఇప్పుడు ఆదేశాలు వెలువడ్డాయి. ప్రతి సచివాలయంలోనూ నిర్దేశించిన పోస్టుల భర్తీ చేయాలి. అవసరమైన పోస్టులకు మించి ఉన్న ఉద్యోగులు అదే చోట తాత్కాలికంగా పనిచేయాలి. ఈ నెల 30 తర్వాత బదిలీలకు అవకాశం లేదు. 30లోగా పూర్తి చేసినటువంటి బదిలీల సమగ్ర వివరాలు జూలై 10లోగా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి అని పురపాలక ప్రాంతీయ సంచాలకులు, కమిషనర్లు, రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి ఆదేశాలు అయితే ఇచ్చింది. బదిలీలకు సంబంధించి పూర్తి అధికారం ఇక్కడ కలెక్టర్లదే అని కూడా స్పష్టమైతే చేసింది. ఇదండి వార్డు సచివాలయంలో పనిచేసే సిబ్బంది యొక్క బదిలీ అనేది 30వ తేదీలోగా కంప్లీట్ చేయాలి. పూర్తి బాధ్యత కలెక్టర్లదే. సో బదిలీల్లో ప్రాధాన్యత ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఉన్న అప్డేట్. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.